ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారముగా కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములో ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన మన ప్రభువుని గూర్చి కొంత ధ్యానము చేసి ఆయనను ఆరాధిద్దాం. ఈ సర్వ సృష్టి దేవునిదే. ఆయన సృష్టికర్త. తన స్వహస్తములతో మానవుని మట్టి బొమ్మగా చేసి ఆయన తన జీవవాయువును ఊది మట్టి బొమ్మను మానవునిగా సృజించాడు. అనగా సమస్త మానవాళి ఆయన సృష్టి కార్యమును బట్టి మనమందరము ఆయన సంతానముగా ఉన్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనములో మనము దేవుని సంతానమై ఉన్నామని పౌలు అంటూ ఉన్నాడు. ప్రియులార, నిజమే, ఏ భేదమూ లేదు. మనమందరము కూడా దేవుని సంతానముగా ఉన్నాం. అయితే మొదటగా మనము ఆలోచన చేసినప్పుడు మనము ఆరాధించే దేవుడు ఉపకారి అయిన దేవుడుగా ఉన్నాడు. ఎవరికి ఉపకారి? సర్వ మానవాళి ఎడల ఆయన ఉపకారి. అనగా ఆయనను నమ్మిన వారు గాని నమ్మని వారు గాని అందరికీ ఆయన ఉపకారి. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కారణం, అందరికీ ఉపకారము చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమనే. మనమైతే మనల్ని ప్రేమించే వారికే ఉపకారము చేస్తాము, లేకపోతే ఏమీ చేయము. కానీ దేవుడు సర్వమానవాళి ఎడల ఆయన ప్రేమను చూపుతూ ఉన్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అనగా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన ఉపకారిగా ఉన్నాడు. అలాగనే రెండవదిగా మనం గమనించినప్పుడు మానవుడు ఉపకారములు మరిచిన వాడుగా ఉన్నాడు. అనగా మనము దేవుని ఉపకారములను మరిచిన వారమే. దేవుడు మనకు ఎన్నో మేలులను చేశాడు. అయితే నేను మరిచిపోయాము. మరిచిన వారు ఎవరు అనగా విశ్వాసఘాతకులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు అట్టి వారికి ఆయన విరోధి. వారిపై దైవ శిక్ష ఉన్నది. దేవుడు మన ఎడల ప్రేమను చూపగా ఆ ప్రేమను తృణీకరించాం. అయినను దేవుడు మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతూ ఉన్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా శత్రువులమై ఉండగానే ఆయన ఉపకారములు చేసినటువంటి గొప్ప ప్రభువుగా మనకు ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమే. అయితే మనల్ని బ్రతికించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టాను. ప్రియులారా, మనకు జీవాన్ని ఇచ్చాడు, పాపాన్ని క్షమించాడు, రక్షణ దయచేశాడు. ఇది ఉపకారము కాదా? పాతాళము తప్పించాడు, అగ్నిగుండమును తప్పించాడు. ఇది ఉపకారము కాదా? పరలోకములో మనలను కూర్చుండబెట్టాడు. ఇంతకంటే గొప్ప ఉపకారం ఏదీ మనకు లేదు. ఇన్ని ఉపకారములు చేసిన ఆ ప్రభువుని మనము ఏమి చేయాలి? ఆయనను మన హృదయమును ఆయనకు అర్పించి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.